హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. కేరళకు చెందిన జంట ఆస్ట్రేలియాలో నివసిస్తుంటే అక్కడ జరిగిన క్రైమ్ కేరళను ఊపేసింది. లోగుట్టు తెలిసిన తర్వాత ఇంత దారుణమా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ రోజు అక్టోబర్ 14, 2015. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఒక అందమైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని బెడ్రూమ్లో భార్యాభర్తలు వారి 6 ఏళ్ల కొడుకు నిద్రపోతున్నారు. అప్పుడు ఉదయం 7 గంటలు కావస్తోంది. భార్య సోఫియా యథావిధిగా నిద్రలేచి కాఫీ పెట్టింది. తన భర్త శామ్ను నిద్రలేపడానికి బెడ్రూమ్కు వెళ్ళింది. కానీ ఎంత లేపుతున్నా అతను ఉలకలేదు, పలకలేదు. లేవండి, డ్యూటీకి వెళ్ళాలి కదా అని చేయి పట్టి లాగింది. అప్పుడు శామ్ నోటి నుండి విపరీతంగా రక్తం వస్తోంది. అంతేకాదు అతడి తల వాలిపోయినట్లు ఉంది. అది చూసి సోఫియాకు చాలా భయం వేసింది. శ్వాస ఆడుతుందా అని పరీక్షించగా అతను ఊపిరి తీసుకోవడం లేదు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక వెంటనే తన అక్క సోనియాకు కాల్ చేసింది. ఈ సోనియా ఆస్ట్రేలియాలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె వెంటనే సోఫియా ఇంటికి చేరుకుని శామ్కు సిపిఆర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ శామ్ నోటి నుండి రక్తం ఎక్కువగా వస్తుండడంతో అది సాధ్యం కాదని ఆమెకు అర్థమైంది. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. అంబులెన్స్తో వచ్చిన పారామెడికల్ సిబ్బంది శామ్ శరీరాన్ని పరిశీలిస్తే చల్లగా ఉంది. శ్వాస ఆగిపోవడంతో శరీరం ఉబ్బిపోయింది. సోఫియాను పిలిచి, ఇది మీకు కష్టమైన విషయమే, కానీ చెప్పక తప్పదు, శామ్ చనిపోయాడు అని చెప్పారు. అతని మరణంపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడగ్గా, నాకేం లేదండి, బహుశా అతడు హార్ట్అటాక్తో చనిపోయి ఉండొచ్చు అంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇల్లంతా సోదాలు చేశారు. తలుపులు గాని కిటికీలు గాని పగలగొట్టిన ఆనవాళ్లు ఏవీ లేవు. హత్య జరిగినట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సాధారణ మరణంలాగే భావించి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. శామ్ మృతదేహాన్ని ఇప్పుడు కేరళకు పంపాల్సి ఉంది. అందువల్ల ఆస్ట్రేలియాలోని మలయాళీలు అంతా ఏకమై డబ్బును పోగు చేసి మృతదేహాన్ని సురక్షితంగా కేరళకు పంపారు. అక్టోబర్ 16, 2015వ తేదీన శామ్ మృతదేహంతో పాటు సోఫియా, ఆమె కొడుకు కూడా కేరళ చేరుకున్నారు. శామ్ మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 33 ఏళ్లకే కొడుకు చనిపోవడంతో వారు గుండెలు అవిసేలా ఏడ్చారు. కడుపు కోతను తట్టుకోలేక ఆ ముసలి ప్రాణాలు కంటనీరు పెట్టుకుంటుంటే అక్కడున్న వారి మనసులు కలిచివేశాయి. ఈ పిల్లాడిని పట్టుకుని నేను ఎలా బతకాలి, నాకు దారేది అని సోఫియా కూడా ఏడ్చింది. శామ్కు అంత్యక్రియలు జరిగిన తర్వాత శామ్ తల్లిదండ్రులు సోఫియాను ఓదార్చారు. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఏడుస్తూనే ఉంటావమ్మా. అంతేకాదు నీ కొడుకు చదువు ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటేనైనా నువ్వు ఈ డిప్రెషన్ నుండి బయటపడతావు. అందువల్ల అక్కడికే వెళ్ళు అని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్ళిన సోఫియా ప్రతి ఆదివారం శామ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేది. వారి బాగోగులు అడిగి తెలుసుకునేది. కోడలు ఇలా మాట్లాడడం వారికి ఊరటగా ఉండేది. కానీ ఆగస్టు 2016లో ఒక ఆదివారం సోఫియా నుండి ఫోన్ రాలేదు. సరే, బిజీగా ఉందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆదివారం కూడా కాల్ రాకపోవడంతో కంగారు పడి సోఫియా అక్క సోనియాకు ఫోన్ చేశారు. సోనియా చెప్పిన సమాధానం విన్నాక శామ్ తల్లిదండ్రులకు ప్రాణం పోయినంత పనైంది. మీరు సోఫియాతోనే కాదు, కనీసం మీ మనవడితో కూడా ఇప్పుడు మాట్లాడలేరు అని ఒక నిజం చెప్పింది. ఆ మాట విన్న శామ్ తల్లిదండ్రులు స్టన్ అయ్యారు. వారి కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనైంది. తాము వినేది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. ఇంతకీ వారికి ఆ సోనియా ఏం చెప్పింది? వారికి తెలియవచ్చిన ఆ షాకింగ్ విషయం ఏంటి? శామ్ మరణం సహజంగానే జరిగిందా, లేక ఏదైనా మర్మం ఉందా? ఇంతకీ పోలీసులు ఏం కనిపెట్టారు? ఈ కేసును ఎలా ఛేదించారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేరళకు చెందిన యువకుని మరణం కేసును సీరియస్ గా తీసుకుని ఆస్ట్రేలియా పోలీసులు విచారణ చేశారు. కొత్త టెక్నిక్ను ఉపయోగించి నిజం బయటకు రాబట్టారు. ఈ కేసు గురించి తెలుసుకున్నాక చివరలో ఆస్ట్రేలియా పోలీసుల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులతో కూడిన ఇన్వెస్టిగేషన్ కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ కూడా ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ శామ్ తండ్రితో సోనియా ఏం చెప్పిందంటే,
సోఫియా ఇప్పుడు జైలులో ఉంది, ఆమెతో గాని ఆమె కొడుకుతో గాని మీరు మాట్లాడలేరు అంది. ఆ మాట విన్న శామ్ తల్లిదండ్రులు స్టన్ అయిపోయారు. ఎందుకని అడగ్గా తను మీ కొడుకును చంపినందుకు జైలుకు వెళ్ళిందని సమాధానం ఇచ్చింది. అది విన్న శామ్ తల్లి అస్సలు నమ్మలేకపోయింది. సోఫియా అంత చెడ్డది కాదని వాదించింది. కానీ సోనియా చెప్పిన విషయం విన్నాక శామ్ తండ్రికి కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. శామ్ చనిపోవడానికి సరిగ్గా 4 రోజుల ముందు వారంతా కేరళ వచ్చి వెళ్లారు. అప్పుడు శామ్ సంతోషంగా లేడని, ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నాడని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి తండ్రి పక్కన కూర్చుని శామ్ ఏమన్నాడంటే, నేను మళ్ళీ కేరళకు వస్తే శవపేటికలో వస్తానేమో, ఒకవేళ నేను డెడ్ బాడీగా వస్తే నన్ను మాత్రం తాత సమాధి పక్కనే పూడ్చిపెట్టండి నాన్న అన్నాడు. అతడు అలా ఎందుకు అన్నాడో ఆ తండ్రికి అర్థం కాలేదు. ఇప్పుడు అదే విషయం గుర్తు చేసుకున్న ఆ తండ్రి మనసులో ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. సరిగ్గా శామ్ అన్నట్లుగానే కొన్ని రోజుల్లోనే అతడు శవపేటికలో కేరళకు వచ్చాడు. అది కాకతాళీయమా లేక తన చావు గురించి అతనికి ముందే తెలుసా? ఈ ఆలోచనలు శామ్ తండ్రిని కలవరపెట్టాయి. తన కోడల్ని నమ్మవచ్చా లేదా అనే సందేహం ఆయనలో మొదలైంది. ఒకవేళ కోడలే నేరం చేసి ఉంటే పోలీసులు ఆమెను వెంటనే ఎందుకు పట్టుకోలేదు? 9 నెలల తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమెను ఎవరైనా ఇరికించారా అని ఆలోచించాడు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మొదట శామ్ మరియు సోఫియా ఎవరు, వారి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. శామ్ కేరళలోని కొల్లం జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతను చాలా అమాయకుడు కానీ చురుకైన వాడు. అతనికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ప్రతి వారం చర్చికి వెళ్లి పాటలు పాడేవాడు. అక్కడే అతనికి సోఫియాతో పరిచయం ఏర్పడింది. సోఫియా ఇల్లు శామ్ ఇంటికి దగ్గరలోనే ఉండేది. వీరిద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. స్కూల్ నుండి కాలేజీ వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే తమ ప్రేమకు ఒక అర్థం ఉంటుందని భావించారు. MBA చదవడానికి సోఫియా నుంచి శామ్ దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకోవైపు సోఫియా కూడా కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో PG చదవడానికి వెళ్ళింది. 2005 నాటికి ఇద్దరు తమ కోర్సులను పూర్తి చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పెళ్లికి సిద్ధమయ్యారు. 2008లో శామ్ తన ఇంట్లో సోఫియాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వారు చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వల్ల ఆ ఇంట్లో ఎవరికీ అది ఆశ్చర్యం కలిగించలేదు. కానీ శామ్ తండ్రికి మాత్రం ఇందులో ఇష్టం లేదు. సోఫియా చిన్నప్పటి నుండి తన కళ్ళ ముందే పెరిగిన అమ్మాయి. తను చాలా హైపర్, చాలా యాక్టివ్. కానీ శామ్ మాత్రం ఇంట్రోవర్ట్, ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు. అందువల్ల సోఫియా స్వభావానికి శామ్ స్వభావానికి అస్సలు పొంతన కుదరదని ఆయన భావించారు. అందువల్లే సోఫియాను పెళ్లి చేసుకోవద్దని వారించారు. కానీ సోఫియాను శామ్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. శామ్ తండ్రి అభ్యంతరం చెప్పాడని తెలియగానే ఆమె శామ్ ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. బ్లాక్మెయిల్ లాగా కాకుండా ప్రేమతో తన పట్టుదలను చూపించింది. చివరికి శామ్ తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. 2008లో ఒక చర్చిలో శామ్ మరియు సోఫియాల పెళ్లి జరిగింది. 2009లో వారికి ఒక బాబు పుట్టాడు. అదే సమయంలో శామ్కు సౌదీ దగ్గర ఉన్న ఒమన్లో ఉద్యోగం వచ్చింది. అతడు అక్కడకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సోఫియా తన కొడుకును తీసుకుని బెంగళూరు వెళ్ళింది. అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం ప్రారంభించింది. శామ్ ఒమన్లో, సోఫియా బెంగళూరులో ఉండడంతో ఇద్దరు విడివిడిగా జీవించాల్సి వచ్చింది. శామ్కు సెలవులు దొరికినప్పుడల్లా ఒమన్ నుండి బెంగళూరు వచ్చి భార్యాపిల్లలతో సంతోషంగా గడిపి వెళ్ళేవాడు. కానీ సోఫియాకు ఒమన్ వెళ్ళడం ఇష్టం లేదు. అలాగని బెంగళూరులో ఉండడం కూడా నచ్చలేదు. ఎందుకంటే అక్కడే ఉంటే మంచి కెరీర్ ఉండదని భావించింది. సోఫియా అక్క సోనియా అప్పటికే ఆస్ట్రేలియాలో స్థిరపడింది. అందువల్ల సోఫియా కూడా ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకుంది. సోదరి సాయంతో ఆస్ట్రేలియాలో ఉద్యోగం సంపాదించి బెంగళూరు నుంచి వెళ్ళిపోయింది. ఇది శామ్కు బాధ కలిగించింది. ఎందుకంటే ఒమన్ నుండి ఇండియా రావడం సులభం, కానీ ఆస్ట్రేలియా అంటే చాలా దూరంగా ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళొద్దు, ఇండియాలోనే ఉండమని శామ్ ఎంతో బతిమిలాడాడు. అయినా సోఫియా వినిపించుకోలేదు. 2011లో సోఫియా ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది. శామ్ తన భార్యకు దూరంగా ఉండలేకపోయాడు. తన కంపెనీ గురించిన విషయాలు ఆరా తీయగా ఆస్ట్రేలియాలో కూడా బ్రాంచ్ ఉందని తెలుసుకున్నాడు. ఎలాగోలా కష్టపడి ఆస్ట్రేలియాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సోఫియా వెళ్ళిన కొన్ని నెలలకే శామ్ కూడా ఆస్ట్రేలియాకు చేరాడు. కానీ ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాతే అసలు విషయాలు తెలిసాయి. సోఫియా ఆస్ట్రేలియాకు రావడం వెనుకున్న పర్పస్ శామ్కు అర్థం కావడం మొదలైంది. అప్పటి నుంచి అతని జీవితంలో
ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి. నిజానికి శామ్ ను చంపడానికి అంతకు ముందే ప్రయత్నాలు జరిగాయి. శామ్ మరణించడానికి సరిగ్గా 3 నెలల ముందు మెల్బోర్న్ లోని లాల్ రైల్వే స్టేషన్ లో ఒక సంఘటన జరిగింది. శామ్ తన కారులో ఉండగా ముసుగు ధరించిన ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో శామ్ మెడపై లోతైన గాయమైంది. తప్పించుకునే క్రమంలో శామ్ ఎదురు దాడి చేయగా ఆ ముసుగు మనిషి ముఖం శామ్ కు కనిపించింది. అది చూసి శామ్ హడలిపోయాడు. ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వచ్చి శామ్ కారును తనిఖీ చేయగా అక్కడ ఒక ముసుగు, చేతికి వేసే సంకెళ్ళు, తాడు దొరికాయి. ఎవరైనా నిన్ను చంపడానికి ప్రయత్నించారా అని పోలీసులు అడగ్గా, అవును సార్, ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు, నేను అతని ముఖాన్ని చూశాను అని శామ్ చెప్పాడు. అందుకే అతను కేరళ వచ్చినప్పుడు తన తండ్రితో బాధగా మాట్లాడాడు. మరోసారి కేరళకు వస్తే నేను శివపేటకులో వస్తానేమో అని అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు. శామ్ మృతదేహాన్ని కేరళకు పంపిన తర్వాత ఆస్ట్రేలియా పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు చూశాక అది సహజ మరణం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని అర్థమైంది. ఎందుకంటే శామ్ గుండెపోటుతో చనిపోయి ఉంటాడని సోఫియా చెప్పింది. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతడు గుండెపోటుతో చనిపోలేదని వచ్చింది. అతని రక్తంలో సైనైడ్ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అతని కడుపులో క్లోనాజెఫామ్ అనే నిద్రమాత్ర కూడా ఉంది. దాన్ని బట్టి వైద్యులు ఏం చెప్పారంటే శామ్ కు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి అతను గాఢ నిద్రలోకి వెళ్ళాక సైనైడ్ ఇచ్చి చంపేశారని చెప్పారు. కానీ ఇది వేరెవరో చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పోలీసులు చెక్ చేసినప్పుడు ఆ ఇంట్లోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు దొరకలేదు. కాబట్టి ఇంట్లో ఉన్న అతని భార్య సోఫియానే ఈ పని చేసి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయం గురించి సోఫియాని అడిగితే నిజం ఒప్పుకునే ఛాన్సే లేదని ఆస్ట్రేలియా పోలీసులు అనుకున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే తప్పించుకుంటుందని ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు. సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి ఆధారాలు సేకరించారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక టీం సోఫియాను 24 గంటల పాటు గమనించింది. రెండో టీం ఆమె ఫోన్ కాల్ రికార్డులను చెక్ చేసింది. మూడో టీం ఆమె బ్యాంకు లావాదేవీలను ట్రాక్ చేసింది. మొదట్లో సోఫియా ఏ తప్పు చేయనట్లు మస్తుగా నటించింది. కానీ నేరస్తులు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తారు కదా, అదే ఆమెను పట్టించేలా చేసింది. శామ్ చనిపోయిన 5 నెలల తర్వాత అతని కారును సోఫియా ఒక వ్యక్తికి ఇచ్చేసింది. ఆ తర్వాత ఒక బ్యాంకుకు వెళ్లి జాయింట్ అకౌంట్ తెరిచింది. శామ్ అకౌంట్లో ఉన్న డబ్బునంతా ఆ జాయింట్ అకౌంట్కు మార్చింది. పోలీసులు ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న వ్యక్తి వివరాలు ఆరా తీశారు. అప్పుడే వారికి చాలా విషయాలు తెలిసాయి. రీసెంట్గా సోఫియా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న వ్యక్తి, ఆమె నుంచి కారును తీసుకున్న వ్యక్తి, జాయింట్ అకౌంట్ తీసుకున్న వ్యక్తి ఒక్కరేనని పోలీసులు కనిపెట్టారు. అతని పేరు అరుణ్ కమల్ హాసన్. ఈ విషయాలు కనిపెట్టిన పోలీసులు వీరిద్దరు కలిసే శామ్ ను చంపి ఉంటారని అనుమానించారు. అరుణ్ గురించి మరిన్ని వివరాలు సేకరించే క్రమంలో ఆస్ట్రేలియా పోలీసులు మిస్టర్ బింగ్ అనే రహస్య ఆపరేషన్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. 1990లో ఆస్ట్రేలియన్ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన ఒక వినూత్న విచారణ పద్ధతే ఈ మిస్టర్ బింగ్ టెక్నిక్. ఈ పద్ధతిలో పోలీసులు ఒక నకిలీ నేరస్తుల ముఠాను సృష్టిస్తారు. అనుమానితుడికి ఒక పోలీసు అధికారిని స్నేహితుడిగా పరిచయం చేసి ఆ నేర ముఠాలో సభ్యుడిగా చేరుస్తారు. కాలక్రమేణా ఆ స్నేహం గట్టిపడ్డాక అనుమానితుడు తన మనసులోని నిజాలను ఆ స్నేహితుడికి చెప్తాడు. అచ్చం అలాంటి పద్ధతినే శామ్ కేసులో కూడా వాడారు. ఈ అరుణ్ తరచుగా బార్కు వెళ్తాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలుసుకున్నారు. ఒక పోలీసు అధికారిని తాగుబోతుల ఆ బార్కు పంపించారు. అతడు తన నటనతో అరుణ్ కు దగ్గరయ్యాడు. కొన్ని రోజుల్లోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు అరుణ్ బాగా మందు కొట్టి మత్తులో ఉన్నప్పుడు మనసులో ఉన్నది మొత్తం చెప్పాడు. ఆ స్నేహితుడితో గర్వంగా ఏమన్నాడంటే, ఈ ఆస్ట్రేలియన్ పోలీసులు పరమ వేస్టుగాళ్ళు. నేను ఒక హత్య చేసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు కనీసం ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నానంటే నేను ఎంత మేధావినో కదా అని గొప్పలు చెప్పుకున్నాడు. అరుణ్ చెప్పిన ప్రతి మాటను పోలీసులు రికార్డ్ చేశారు. ఆ వాంగ్మూలమే పోలీసులకు బలమైన సాక్ష్యంగా మారింది. పోలీసులు అరుణ్ నేపథ్యాన్ని ఆరా తీయగా మరో విషయం తెలిసింది. సోఫియా కేరళలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే అరుణ్ కూడా అక్కడే MBA చదువుతున్నాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది శారీరక సంబంధానికి దారితీసింది. పెళ్లి కాకముందే అతనితో ఏకమైంది.
అప్పటికే ఆమెను శామ్ గాఢంగా ప్రేమిస్తున్నాడు. మనం మంచి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో అతడు దూరంగా వెళ్లి MBA చేస్తున్నాడు. కానీ సోఫియా చేసే దారుణాలు శామ్కు ఏమాత్రం తెలియదు. చదువులు ముగిశాక సోఫియా శామ్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు శామ్ తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పటికే సోఫియా అరుణ్తో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె శామ్ను కాదని అరుణ్ను పెళ్లి చేసుకున్నా బాగుండేది. కానీ శామ్ను కూడా వదులుకోలేక అతని కుటుంబాన్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. కనీసం పెళ్ళైన తర్వాత కూడా అరుణ్తో కనెక్షన్ కట్ చేసుకోలేదు. పెళ్ళయి బాబు పుట్టిన తర్వాత కూడా సోఫియా తన ప్రియుడు అరుణ్ను రహస్యంగా కలిసేది. అరుణ్ బెంగళూరులో పనిచేస్తుండడం వల్ల తను కూడా బెంగళూరుకు వెళ్ళింది. శామ్ ఒమన్ నుండి బెంగళూరు వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ బంధం కొనసాగిస్తూనే ఉండేవారు. శామ్ తన బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సోఫియా అతను రాలేని చోటుకు వెళ్లాలని అనుకుంది. అరుణ్ ఆస్ట్రేలియా వెళ్తున్నాడని తెలిసి ఆమె కూడా అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అనుకోకుండా శామ్ కూడా ఆస్ట్రేలియాకు ట్రాన్స్ఫర్ చేయించుకుని రావడంతో వారి ప్లాన్ అడ్డం తిరిగింది. సోఫియా ప్రవర్తనలో మార్పును గమనించిన శామ్ ఆమెను నిలదీయగా క్షమించమని అడిగింది. ఇకపై ఇలా చేయనని నమ్మించింది. కానీ అతనికే తెలియకుండా అరుణ్తో కలిసి శామ్ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. యాక్చువల్గా కారులో ముసుగు వేసుకుని దాడి చేసింది అరుణేనని శామ్కు తెలుసు. కానీ తన భార్య పరువు పోకూడదని అతను ఆ నిజాన్ని దాచిపెట్టాడు. తన ప్రాణమే పోతుందని అతడు ఊహించలేదు. హత్య జరిగిన రాత్రి ఏం జరిగిందంటే మొదట శామ్కు సోఫియా మిల్క్ షేక్ ఇచ్చింది. అతను ఏమీ ఆలోచించకుండా అది తాగేశాడు. సోఫియా అందులో నిద్ర మాత్రలు కలిపింది. శామ్ గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఇంట్లో దాక్కున్న అరుణ్ బయటకు వచ్చి సోఫియాకు సైనైడ్ ఇచ్చాడు. ఆ సైనైడ్ను ఆరెంజ్ జ్యూస్లో కలిపిన సోఫియా మత్తులో ఉన్న శామ్ నోట్లో పోసింది. క్షణాల్లో శామ్ మరణించాడు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు నటించడం మొదలుపెట్టింది. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చి అరుణ్తో సంతోషంగా గడపడం ప్రారంభించింది. కానీ ఆస్ట్రేలియా పోలీసులు ఇంత గొప్ప ఇన్వెస్టిగేషన్ చేస్తారని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆగస్టు 12, 2016వ తేదీన సోఫియాను అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత అంటే ఆగస్టు 16, 2018వ తేదీన కోర్టు తుది తీర్పునిచ్చింది. అరుణ్ కమల్ హాసన్కు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మొదటి 20 ఏళ్లు పెరోల్ తీసుకునే అవకాశం కూడా లేదని చెప్పింది. సోఫియాకు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. మొదటి 18 ఏళ్లు పెరోల్ తీసుకునే అవకాశం లేదని కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఈ శిక్షను తగ్గించమని సోఫియా జడ్జిని వేడుకుంది. ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే నా కొడుకు చిన్న పిల్లాడు, వాడిని చూసుకోవాలి కాబట్టి శిక్షను తగ్గించమని వేడుకుంది. కానీ ఆస్ట్రేలియన్ జడ్జి ఏమన్నారంటే నీ కొడుకు నీకు దూరంగా ఉంటేనే క్షేమంగా ఉంటాడు, నీలాంటి తల్లి దగ్గర ఉండడం అతనికి సురక్షితం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. శామ్ కొడుకు సంరక్షణ బాధ్యతలను తాతయ్య బామ్మలకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాబు శామ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నాడు. నిందితులిద్దరూ జైల్లోనే ఉన్నారు. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టావని అడిగినప్పుడు సోఫియా ఏం చెప్పిందంటే మా సంస్కృతిలో విడాకులు తీసుకోవడం తప్పు, అందుకే చంపేశాను అని సమాధానం ఇచ్చింది. విడాకులు తీసుకోవడం తప్పు అని భావించిన ఆమె ఒక మనిషిని చంపడం కూడా చాలా పెద్ద తప్పు అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. శామ్ తన భార్య సోఫియాను చిన్నప్పటి నుండి ప్రేమించాడు. తండ్రి మాటను కాదని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కారులో తనపై దాడి చేసింది అరుణ్ అని శామ్కు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. చెబితే తన భార్య పరువు పోతుందని, తన సంసారం కూలిపోతుందని ఆఖరి క్షణం వరకు ఆలోచించాడు. సోఫియా తప్పు చేస్తోందని తెలిసినా ఆమెను మార్చుకోవాలని ఆరాటపడ్డాడు. తన ప్రేమ ఆమెను మారుస్తుందని నమ్మాడు. తన చావును తనే ఊహించి నేను శవపేటుకులో వస్తాను అని తండ్రితో అన్నాడంటే అతను ఎంతటి మానసిక శోభ అనుభవించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. కానీ సోఫియా మాత్రం శామ్ ప్రేమ కంటే తన వ్యక్తిగత సుఖమే ముఖ్యం అనుకుంది. ఒకవైపు అరుణ్తో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే శామ్ దగ్గర మంచి భార్యగా నటించింది. విడాకులు తీసుకోవడం సంస్కృతికి విరుద్ధమని భావించిన ఆమె ఒక మనిషిని చంపడం పెద్ద తప్పు అని తెలుసుకోలేకపోయింది. ఇది ఆమెలోని నేరపూరితమైన ఆలోచనలకు పరాకాష్ట. ఇంతటి ఘోరం చేసిన సోఫియాకు సానుభూతి, పశ్చాత్తాపం లాంటివి ఏమీ లేవు. నేరం చేసిన తర్వాత కూడా 9 నెలల పాటు ఏమీ తెలియనట్లు నటించడం ఆమెలోని క్రూరత్వాన్ని తెలియజేస్తోంది. శామ్ని చంపిన తర్వాత ఈ అరుణ్ ఏమాత్రం బాధ లేకుండా ఎంజాయ్ చేశాడు. పైగా పోలీసులను హేళన చేయడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనం. కానీ కన్న కొడుకును అన్యాయంగా కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.
కొడుకు చితికి నిప్పి పెట్టినప్పుడు ఆ తండ్రి ఎంతటి బాధను అనుభవించి ఉంటాడో. మరోసారి కేరళకు వస్తే శివపేట్కలోనే వస్తానని శామ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని తెలిసినప్పుడు ఆ తండ్రి పడిన నరకం ఊహించుకోలేనిది, మాటల్లో వర్ణించలేనిది. కోడలిని కన్న కూతురులా చూసుకుని తిరిగి ఆస్ట్రేలియా పంపిన వారు ఆమెనే తమ కొడుకును చంపిందని తెలిసినప్పుడు అంతటి నమ్మక ద్రోహాన్ని భరించలేక కుమిలిపోయి ఉంటారు. తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకు వెళ్ళింది. పసి వయసులోనే ఇంతటి విషాదాన్ని చూసిన ఆ పిల్లాడు ఎంతటి పెయిన్ను ఎదుర్కొంటున్నాడో. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.